బాప్తిస్మాల కొరకై చేరవచ్చుంటున్నాం. ఎవరైతే మరి ఈ దినం బాప్తిస్మంలో సాక్ష్యం ఇస్తుంటున్నారో వారికి మరి వాక్యంలో ఉన్న హెచ్చరికలు జ్ఞాపకం చేసుకుని ఆ తర్వాత మనము వారిని నిలబెట్టి మరి అందరి ముందు వారి యొక్క సమ్మతిని మరి తెలియజేస్తాము, వాళ్ళ ఒప్పుదలను తెలియజేస్తాము. ఆ తర్వాత వారికి బాప్తిస్మము ఇవ్వవచ్చు అని మరి సంఘమంతా కూడా తెలియజేయాలన్నమాట. ఆ తర్వాతనే వారికి బాప్తిస్మంలో సాక్ష్యం. అవునా? వాటి ప్రియులారా, మరి రక్షించబడిన తర్వాత మనం బాప్తిస్మము అనేది దేవుని యొక్క ఆజ్ఞ. దేవుడే మనకు, దేవుని వాక్యమే మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నది. మరి కొన్ని విషయాలు దేవుని వాక్యంలో చూసుకొని ముందుకు సాగుదాం. లూకాసు సువార్త 3వ అధ్యాయము. లూకాసు సువార్త 3వ అధ్యాయము. మూడవ అధ్యాయము 7వ వచనం నేను చదివి మీకు వినిపిస్తాను. 7-8 వచనం. అతడు తన చేత బాప్తిస్మము పొందవచ్చిన జన సమూహములను చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసునకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీరు అనుకుని మొదలుపెట్టుకునవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పాను. ఇక్కడ బాప్తిస్మం ఇచ్చు యోహాను. ఈ బాప్తిస్మం ఇచ్చు యోహాను దేవుని వాక్యమును బోధిస్తుంటుండగా మరి చాలామంది మేము కూడా బాప్తిస్మం తీసుకుంటాము అని వచ్చారు. మరి బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళను బాప్తిస్మం ఇచ్చు యోహాను ఎంతో కఠినంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. సర్ప సంతానమా అంటా ఉన్నాడు. చూసారా, సర్ప సంతానమా అంటే ఎంత కఠినమైన మాట. అంటే ఎందుకు ఈ మాట అంటున్నాడు అని అంటే, ఇక్కడ అనేకులు వచ్చారు. అనేకులు వచ్చి మరి బాప్తిజం తీసుకోవాలా అని వచ్చినప్పుడు ఇక్కడ జ్ఞాపకం చేసేది ఏంటి అని అంటే, మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. ప్రియులారా, బాప్తిస్మము అని అంటేనే మనం ఏమనుకుంటాం చెప్పండి? ఇంతకుముందు బాప్తిజం తీసుకున్నవారు అక్కడ 4 వచనాలు ఉన్నాయి, ఆ వాక్యం ఉంది, ఈ వాక్యం ఉంది, ఆ వాక్యము గుర్తు చేస్తారు, ఆ తర్వాత బాప్తిస్మాలు ఇస్తారు. పెళ్ళి ప్రమాణాలు చూస్తాం కదా, పెళ్ళి చేసుకున్న వాళ్ళకి తెలుసు, పెళ్ళి చేసుకోబోయే వాళ్ళకి ఏం చెప్తారు చెప్పండి? ప్రమాణాలు చేపిస్తారు. ఎందుకంటే అదొక ఆచారంలాగా అయిపోయిందన్నమాట. అంటే ఏది పాటించము కానీ ప్రమాణాలు మాత్రం అన్ని స్థలాల్లో చేస్తాం. అంటే ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా ఏమర్థం అవుతుంది అని అంటే, ఓహో, ఎవరెవరు ఎక్కడ బాప్తిస్మాలు తీసుకున్నారు, తర్వాత ఎలా తీసుకున్నారు, బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఏమొస్తుంది, అవన్నీ చెప్తారు అనేది ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ అర్థమైపోయింది కదా. ఇక్కడ మేము కూడా ఏం చేస్తాం చెప్పండి? ఎవరెవరు బాప్తిస్మం తీసుకున్నారు బైబిల్లో, మొదట ఎక్కడ బాప్తిస్మం ఆరంభమైంది, యోహాన్ ఏమన్నాడు, యేసు ప్రభువు ఏమన్నాడు, ఇవన్నీ మేము కూడా ఏం చేస్తాం చెప్పండి? అన్నీ చూసుకొని గుర్తుపెట్టుకొని నిలబడి మీకు దేవుని వాక్యంను అనగా అందులో ఉన్న వాటిని తెలియజేస్తాం కదా. కొంచెం బాగా నవ్వించినట్టుగా కవిచ్చినట్టుగా చెప్తే
అరే చాలా బాగా చెప్పినారు, చాలా బాగుంది, బాగా నవ్వించినారు అనుకుంటాము, వెళ్ళిపోతాం. లేదు ఉన్నది ఉన్నట్టుగా అలా కాదు ఇలా అని చెప్తే ఆయన ఎప్పుడు అంతేలే, ఉన్నది ఉన్నట్టుగా చెప్పేది ఎవరు తీసుకుంటారు? ఎట్లయితే బాప్తిస్మం ఒక్కరు కూడా తీసుకోరు. చూసారా? అంటే అలాంటి వైఖరితో మనం వస్తూ ఉంటున్నాం ప్రియులారా. మరి బాప్తిస్మం తీసుకోవడము అనేది మరి రక్షించబడిన తర్వాత ఖచ్చితంగా బాప్తిస్మం అనేది అవసరం. ఎందుకంటే బాప్తిస్మం అనేది దేవుడిచ్చిన ఆజ్ఞ. బాప్తిస్మము అంటే దాని అర్థం ఏంటి అని అంటే ముంచుట, డిప్పింగ్ అంటే మునుగుట అనేది. ఎందులో మునగాలి అని అంటే నీటి బాప్తిస్మము, నీళ్ళు. ఇక్కడ యోహాను గురించి మనం ఏం చూస్తుంటున్నాము అని అంటే బాప్తిస్మం ఇచ్చు యోహాను. బాప్తిస్మం ఎక్కడ తీసుకుంటారు? నీటిలోనే తీసుకుంటారు అన్నమాట. నీటి బాప్తిస్మము అని అంటారు. ఇప్పుడు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు అరణ్యంలో ఐగుప్తు నుండి బయలుదేరి బయటకు వచ్చిన తర్వాత వారు ఎర్ర సముద్రం గుండా ప్రయాణమై వెళ్తూ వచ్చారు. అదే అపోస్తలుడైన పౌలు ఏమంటూ వచ్చాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అక్కడ మోషేలో వారు బాప్తిస్మము పొందిరి అని మనము మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో మనము చూస్తాము. ప్రియులారా, ఈ బాప్తిస్మము అనేది మనకి ఏం జ్ఞాపకం చేస్తుంది అంటే లోకమును ఎడబాటు చేస్తుంది. డిపార్టెడ్ ఫ్రమ్ వరల్డ్, డిపార్టెడ్ ఫ్రమ్ సిన్. అంటే ఇది బాప్తిస్మము అనేది పాపమును నుండి వేరు చేసి ఏమి జ్ఞాపకం చేస్తుంది అంటే ఇక మీదట నేను లోకము కొరకు, పాపం కొరకు జీవించను, ఇక లోకం వైపు నేను ఎన్నటికీ చూడను, నేను పాపానికి చనిపోచున్నాను. ముంచబడుట ఏంటి అని అంటే భూస్థాపన చేయుట. అంటే ఇప్పుడు నాకు నేనే భూస్థాపన చేసుకోవడం ఏంటి అంటే నేను చనిపోయాను, నన్ను సమాధి చేయండి అని అర్థం బాప్తిస్మము అని అంటే. అర్థమైందా? అంటే దేనికి చనిపోయాను చెప్పండి? నేను ఐగుప్తుకు చనిపోయాను, ఐగుప్తు యొక్క పాపానికి నేను చనిపోయాను. ఇక మీదట నా ప్రయాణం అనేది వెనుదిరిగి ఐగుప్తు ప్రయాణం కాదు, నా ప్రయాణం అంతా అరణ్యము. అరణ్య ప్రయాణం తర్వాత కనాను దేశమే నా ప్రయాణము. కాబట్టి ఇది బాప్తిస్మము అని అంటే అర్థమైందా? పాపాలు క్షమించబడకుండానే, జీవితంలో మార్పు చెందకుండానే, కొన్నిసార్లు కొంతమంది పెళ్ళిళ్ళు అని అంటే సీక్రెట్గా ఒక 6 నెలల ముందు పెళ్లి సంబంధం కుదుర్చుకుంటారు. దేవుని మందిరంలో జరగాల అని అంటే ఎవరికి తెలియకుండానే, ఒక సేవకులకు కూడా తెలియకుండానే మా కొడుకు సిద్ధంగా ఉన్నాడు, మా కొడుకు బాప్తిస్మం, మా కూతురు సిద్ధంగా ఉంది, మా కూతురికి బాప్తిస్మం. ఎందుకనంటే అటుపక్క పెళ్లి చేసుకునే వాళ్ళు రక్షణ పొందారు, వాళ్ళు బాప్తిస్మం తీసుకున్నారని అడుగుతారు. కాబట్టి ఒకవేళ 15 రోజుల ముందో నెల ముందో బాప్తిస్మం తీసుకుంటే ఒక పెళ్లి బాప్తిస్మం అనుకుంటారు. అంటే ఎంత కవరింగ్ అనమాట. అంటే దీన్ని ఏమంటారు చెప్పండి? వేషధారణ. సరే పిల్లరా, అలాగనా ఇంకొంతమంది బాప్తిస్మం సర్టిఫికేట్ ఉంటే కొన్ని క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్లో ఫ్రీ. ఇది చాలా సీక్రెట్ అనమాట. బాప్తిస్మం తీసుకునే వాళ్ళు మరి వాళ్ళ యొక్క తల్లిదండ్రులు. ప్రియులరా, ఇవన్నీ కూడా ఎంత మోసపూరితమైనవి. అంటే ఇంకొకటి ఏంటి అని అంటే గుర్తింపు. నేను బాప్తిస్మం తీసుకున్నాను, నేను హక్కు, నేను సంఘంలో ఒక సభ్యుణ్ణి, నాకు ఒక పేరుంది, నాకు గౌరవం ఉంది, గుర్తింపు. దీనికోసము మరి ఎంతమంది ప్రాకులాడుతున్నారు తెలుసా? అందుకే ఇక్కడ బాప్తిస్మం ఇచ్చే యోహాన్ దగ్గరికి బాప్తిస్మం తీసుకోవడానికి అనేక మంది జన సమూహములు వస్తే ఎంత మాట ఉన్నాడు తెలుసా? సర్ప సంతానమా అంటా ఉన్నాడు. అంటే ఏంటి? వాళ్ళ హృదయ అంతరంగాల్లో ఏముందో ఆయనకు తెలుసు. అందుకోసమే వారు వచ్చినప్పుడు సర్ప సంతానమా అని కఠినంగా వ్యవహరిస్తూ ఉంటున్నాడు. ఆ తర్వాత ఎప్పుడైతే దేవుని వాక్యం చేత వారు గుచ్చబడ్డారో
గుచ్చబడినప్పుడు అప్పుడు అడుగుతున్నారు, మేమేం చేయాలా మేమేం చేయాలా అన్నప్పుడు అక్కడ కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ప్రియులారా, నీవు బాప్తిస్మంలో సాక్ష్యం ఇవ్వాలి అని అంటే నీ హృదయం అనగా ప్రభువుకు చోటు ఇవ్వాలి, అనగా రక్షణ అనుభవం ఉండాలి. పశ్చాత్తాపం అనగా గుచ్చబడిన అనుభవం ఉండాలి. గుచ్చబడినప్పుడు బాగా తీసుకొని వచ్చినావు, నువ్వు మార్పు లేదనంటే అరే నేను మార్పు వచ్చినాక నేను ఏం చేయాలా, ఆ ప్రశ్న అనేది ఉండాలా. వితౌట్ క్వశ్చనింగ్ నో ఆన్సర్. నీ అంతరంగంలో ఆ ప్రశ్న అనేది లేకపోతే నీ ప్రశ్నకు జవాబు అనేది లేదు. దేవుని వాక్యం ఏంటి అంటే వాక్యము రెండంచుల ఖడ్గం. ఈ వాక్యం అనేది హృదయ అంతరంగంలోనికి దూసుకొని పోయేది. ఈ వాక్యం అనేది హృదయాలను ఒప్పింపజేసేది. ఇక్కడ బాప్తిస్మిచ్చి యోహాను వారిని హెచ్చరించినప్పుడు వాళ్ళు వెంటనే వేసిన ప్రశ్న, అయ్యా మేమేం చేయాలా అని ప్రశ్నించినప్పుడు మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. కాబట్టి ఫలభరితమైన జీవితం నేను మారాను అనే నీలో మార్పు కనబడకుండానే బాప్తిస్మం తీసుకోవడానికి అవకాశం లేదు. పిల్లరా, కొన్నిసార్లు మా దగ్గరకు వచ్చి ఏమంటారంటే, బ్రదర్ బాప్తిస్మం అన్న తీసుకుంటే మారతాడేమో అని చెప్పి తల్లిదండ్రులు ఒత్తిడి తెస్తూ ఉంటారు. నేనంటాను, వాడు చచ్చిపోలేదు కాబట్టి భూస్థాపితం చేస్తే అన్న చచ్చిపోతాడు, అంతే కదా అర్థం, అవునా కదా? వాడిని మార్చలేకపోతున్నాము, వాడిని కొట్టలేకపోతున్నాము, చంపలేకపోతున్నాము, కనీసము సమాధి చేస్తేనే చచ్చిపోతాడు కదా, చేస్తామా పని? చెప్పండి, చేయడానికి అవకాశం ఉందా? చేస్తే ఏమవుతుంది చెప్పండి? చావకుండా సమాధి చేస్తే ఏం చేస్తారు చెప్పండి? పెద్ద కేసు వేసి అందరినీ జైల్లోకి వేస్తారు. కాబట్టి పిల్లరా, బాప్తిస్మం అంటే మనము చాలా సిల్లీగా తీసుకుంటున్నాం, అంటే చులకనగా తీసుకుంటున్నాం. రక్షణ పొంది మారు మనసు పొందిన వాళ్ళము కూడా మేము బాప్తిస్మం తీసుకున్నాము, ఆరాధన చేస్తున్నాము, ప్రభువుల్లో పాల్పొందుతున్నామని మనం చాలాసార్లు మనము ఇప్పుడు బాప్తిస్మము తీసుకుంటున్న వారు కావచ్చు, లేక బాప్తిస్మం ఇంక మునిపే మనం అందరం తీసుకున్న వాళ్ళమే అయి ఉండవచ్చు. ఇంకా కొంతమంది వీళ్ళు బాప్తిస్మం తీసుకుంటా ఉంటే అరే మనం కూడా తీసుకుంటే బాగుంటుందే అనుకునే వాళ్ళు కూడా. బట్ ఎవరికి బాప్తిస్మం ఇవ్వాలి అని అంటే మారు మనసు పొందిన వారు, లోకమునో పాపమునో విడిచిపెట్టిన వారు. ఇక్కడ కూర్చున్న వారిలో నిజంగా మారు మనసు ఉంది, బాప్తిస్మం తీసుకున్నామన్నవారు ఎంతమంది మీ ఇండ్లలో టీవీలు, సీరియళ్ళు, సినిమాలు చూడట్లేదు? యథార్థంగా చెప్పండి. కొంతమంది బ్రదర్స్ అయితే సీక్రెట్గా హాన్స్ వేసుకుంటారు, నిజమా కాదా? కొంతమంది సిగరెట్లు తాగే వాళ్ళు కూడా ఉన్నారు, అర్థమైందా? కొంతమంది ఎక్కడన్నా పార్టీలు, పెళ్ళిళ్ళకి వెళ్తే అందరితో పాటు కలిసిపోయి చేయాల్సినవన్నీ కూడా చేసేవారు ఉన్నారు, లేరా? చెప్పండి. మేము బాప్తిస్మం తీసుకున్నాము, ప్రభు బలలో పాలు పొందుతున్నాము, ఎన్నైనా చేసి వస్తాము, మళ్ళీ ఆదివారం వచ్చి క్షమాపణ అయితే ప్రభు క్షమిస్తున్నాడు. కొంతమంది ఆకులు, ఒక్కలు, పొగాకులు. కొంతమంది పురుషులు ఇక్కడేమో మంచిగా భయభక్తులు లాగా ఉంటారు, బయట చెడ సంబంధాలు, రకరకాల పాప సంబంధమైన, కానీ చెప్పలేను అన్నీ రకరకాల పాపాలు, వాటన్నిటిలో ఉంటారు. అంటే అక్కడేమో అక్కడ చలామణి అవుతారు, ఇక్కడ వచ్చి ఎక్కడ చలామణి అవుతారు. ప్రియులరా, ఒకవేళ అలాంటి జీవితం ఉంటే నీవు తీసుకున్న బాప్తిస్మము ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? బ్రేక్ అయిపోతుంది, అది వర్తించదు అన్నమాట. కాబట్టి ఒకవేళ అలాంటి జీవితం జీవిస్తూ బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చి కూడా ఇంకా మరి లోకానుసారమైన జీవితం జీవిస్తుంటే ఈ దినమైనా ప్రభు దగ్గర తీర్మానం చేసుకోవాలి, ప్రభా అవద్దు. అది బహిరంగంగా కనబడే పాపం. ఇంకా కనబడని పాపాలు ఏవి చెప్పండి? ఓర్వలేనితనము, అసూయ లేదా? మనకు చెప్పండి, మనం బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చాము, అసూయ లేదా? కపటం లేదా? యుక్తులు,
కుయుక్తులు, అవసరమైతే అబద్ధాలు ఆడేది, అవసరమైతే మోసాలు చేసేది చేయట్లేదా? పిల్లలు అవన్నీ ఆయన బిడ్డలమైన మనకు అవి తగవు. ముఖ్యంగా యవనస్తులు బాప్సం తీసుకుంటారు. ఎంతమంది మా కళ్ళ ముందు బాప్సం తీసుకున్నారు యవనస్తులు, మగ పిల్లలు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు. ఎంత రహస్యంగా ఉంటారో తెలుసా? తల్లిదండ్రులు తెలియకుండా కూడా జీవితం కొనసాగుతూ ఉంటుంది. ఒక సమయం వచ్చినప్పుడు, అరే నువ్వు బాప్సం తీసుకున్నావు కదయ్యా, నువ్వు మందిరం ఆరాధన చేసావే, మందిరం అన్ని పనులు చేసావే, స్వార్థ చెప్పావే కదా, ఇంకా అమ్మాయిలు అయితే మందిరం ఊడ్చిందే, మాఫ్ వేసిందే, పాత్రలన్నీ కడిగిందే, సేవకుల దగ్గర సేవకురాల దగ్గర భక్తుల్లా కనపడేదే. కానీ ఒక టైం వచ్చినప్పుడు ఏంటి అని అంటే, ఎప్పటి నుండి అంటే ఎప్పటి నుండో. ప్రజలు ఇవంతా మోసపూరితమైంది కదా. కాబట్టి బాప్సం తీసుకొనిన మనము ఈరోజు బాప్తిసం తీసుకునే సహోదరులు సహోదరీలు, ఇంకా ఎవరైనా నేను కూడా బాప్తిసం తీసుకోవాలి అని అనుకుంటున్నవారు ముఖ్యంగా ఏం కావాలంటే వాక్యం చేత గుర్చబడిన అనుభవం ఉండాలి. మారు మనసునకు నేను మార్పు చెందాను అంటే ఇది ఈ సీక్రెట్ లైఫ్. ఇప్పుడు బాప్తిస్మము అనేది ఏంటి అని అంటే సమాజానికి తెలియపరిచేది. బాప్తిస్మము అని అంటే ఇంతవరకు సీక్రెట్ లైఫ్ అంటే టెస్టింగ్ లైఫ్, టెస్టింగ్ టైం అన్నమాట. అవునా? సో నువ్వు బాప్తిసం తీసుకోవాలి అని అంటే నిన్ను పరీక్షిస్తారు. నిజంగా మార్పు వచ్చిందా లేదా, నిజంగా తగ్గింపు ఉందా లేదా. మేము బాప్తిసం తీసుకునక మునుపు మేము బాప్తిసం తీసుకుంటామంటే నీకు ఇచ్చేది లేదు అని చెప్పేవారు. మేము పరీక్షించాలా, నువ్వు విధేయుడవో కాదో, నీకు తగ్గింపు ఉందో లేదో, నువ్వు నమ్మకస్తుడవో కాదో. చూసారా? ప్రశ్నించి ఆరాధన చేయాలా. నువ్వు ప్రార్థన ఈరోజు బైబిల్ చదివినావా, మీ అమ్మ మీ నాయన చెప్పాలా, లేకపోతే ఇంకేం చెప్పేవాళ్ళు తెలుసా, నీతో పాటు ఉన్న వాళ్ళు చెప్పాలా. నిజంగా ఇప్పుడు మారినాడా అంటే మారినాడని వాళ్ళు చెప్పాలా. నా గురించి నేను చెప్పుకోవడం కాదు, మా అమ్మ మా నాయన చెప్పుకుంటారు. ఎందుకు? ఎంత షెడ్డో నాయన కూడా మా నాయన ఏం చెప్పుకుంటాడు, నా కొడుకు బంగారం చెప్పుకుంటాడు. అవునా కదా? ఒకవేళ నాకు పడనోళ్ళు ఉంటారు అనుకోండి, అంటే నేను బాప్తిసం తీసుకోవాలి అని అంటే నా శత్రువు కూడా నా గురించి సాక్ష్యం ఇవ్వాలి. నాకు అతనికి పడదు కానీ ప్రవర్తనలో మంచోడు అని చెప్పి శత్రువు మనకు సాక్ష్యం ఇవ్వాలి. సరే, అంత పరీక్షించేవాళ్ళు. ఒక ఆయనకైతే దైవ సేవకుడైనా ఆయనకు బాప్తిస్మం ఇవ్వాలి అని అంటే ఆయనకు వాళ్ళ అత్తకు పోరాటం ఉందంట. వాళ్ళ అత్త అంటే భార్య వాళ్ళ అమ్మ ఏదో కొట్లాడాడంట అత్తగారితో. అది దైవ సేవకుని తెలిసింది. నాయనా నీ భార్య చెప్తేవను మీ అత్త చెప్పాలి నాకు, అయ్యా మా అల్లుడు మారాడు బాప్తిస్మం ఇవ్వండి అని అంటే ఇస్తాను. ఇప్పుడు అంటే అడిగితే ఒప్పుకుంటారా ఇప్పుడు చెప్పండి? అంత కఠినంగా అంటే ఒకరికి బాప్తిస్మం ఇవ్వాలంటే ఈ వ్యక్తి నిజంగా మార్పు చెందాడా లేదా, మారు మనసుకు తగిన ఫలాలు ఉన్నాయా లేదా పరీక్షించి పరిశోధించి ఎస్ మార్పు చెందాడు అని ఎప్పుడైతే నిర్ధారణ కలుగుతుందో అప్పుడు బాప్తిస్మం ఇచ్చేవారు. అంటే వీళ్ళకి ఎలా నిర్ధారణ కలుగుతుంది అని అంటే వారి యొక్క ఎదుటి వ్యక్తి యొక్క ఒప్పుదల. ఇక్కడ బాప్తిస్మం తీసుకోవడానికి వచ్చిన వారు అయ్యా అంటే వాళ్ళ హృదయంలో ఏముంది, మేము ఏం చేయాలి అనే ప్రశ్నించినప్పుడు మారు మనసు తగిన ఫలాలు ఫలించాలి. నువ్వు ఇక్కడ ఏమని జ్ఞాపకం చేస్తున్నావు చూడండి, ఇక్కడ 11వ వచనం. అలాగైతే మేమేం చేయాలని అతనుగా 2 అంగీలు గలవాడు ఏమీ లేనివానికి ఇవ్వలను, ఆహారం గలవాడు అలాగే చేయవలను, సుంకరులను బాప్తిసం పొందవచ్చి బోధకుడ మేమేం చేయవలని అడగగా మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకునవద్దు. సైనికుల దగ్గరకు వచ్చినప్పుడు అందుకు ఎవరిని బాధ పెట్టద్దు, ఎవరి మీద అపనింద వేయక మీ జీతములతో తృప్తి పొంది ఉండడని వారితో చెప్పాను. అంటే బాప్తిస్మానికి ముందు నువ్వు ఇలా ఉన్నావా లేదా, ఇలా ఉండాలి అని జ్ఞాపకం చేస్తావు. ఇది నీటి బాప్తిస్మము. బాప్తిస్మ ఇచ్చే యోహాను ఏమిచ్చాడు? నీటి బాప్తిస్మం. కానీ యేసయ్య ఇచ్చే బాప్తిస్మం గురించి
ఇదే బాప్తిస్మం ఇచ్చే యోహాను ఏం చెప్తూ వచ్చాడు చూడండి. ఇదే లూకాసు వార్త, ఇదే 3వ అధ్యాయంలో 16వ వచనం. యోహాను, నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చున్నాడు, ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుని గురించి బాప్తిస్మం ఇచ్చే యోహాను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. మరి ఇంకా మనం ముందుకు వెళ్ళినట్లయితే అపోస్తల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనం, 37, 38 వచనాలు. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలును అడగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఇక్కడ వీళ్ళు కూడా ఎలా వచ్చారు పేతురు దగ్గరికి? మీరు సిలువ వేసిన యేసు అని తెలియజేసినప్పుడు వీళ్ళందరి హృదయాలు ఏమైనాయంట? అరే, మేము యేసయ్యని సిలువ వేసామా? అరే, మామూలంగా యేసయ్య సిలువ వేయబడ్డా? వాళ్ళ హృదయాలు గుచ్చబడ్డాయి. గుచ్చబడినప్పుడు మేమేం చేయాలా? మేమేం చేయాలంటే ఏం చెప్పారు అక్కడ? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. సరే, అంటే ప్రియులారా, మొట్టమొదట మనకు కావాల్సింది ఏంటి? రిపెంటెన్స్, అంటే గుచ్చబడుట, గుచ్చబడి పశ్చాత్తాపడుట. మూడవది మార్పు చెందిన అనుభవం. అంటే మునుపు జీవించిన జీవితం వేరు, రక్షించబడిన తర్వాత నువ్వు జీవించే జీవితం వేరు. నీవు ఆ జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు అప్పుడు నువ్వు బాప్తిస్మం తీసుకోవాలా. అలా కాకోకుండానే నేను బాప్తిస్మం తీసుకున్న తర్వాత నేను మారతాను అని అంటే అది వాక్యానికి అది వ్యతిరేకమైనది. కాబట్టి ఇక్కడ అపోస్తలుడైన పేతురు ఏం జ్ఞాపకం చేస్తున్నాడు? మీరు మారు మనస్సు పొంది. కాబట్టి బాప్తిస్మం తీసుకున్నవారు నిజంగా మార్పు చెందిన అనుభవం ఉందా? మేము మార్చబడ్డాము అని మీరు చెప్పడం కాదు, కానీ మీ ఇంట్లో మీ అమ్మ మీ నాన్న వాళ్ళు చెప్పగలరా? చెప్పండి. మీ ఇండ్ల పక్కల వాళ్ళు చెప్పగలరా? అమ్మ, ఈమె కొట్లాడదు, భర్తతో సమాధానంగా ఉంటుంది, అత్త మామలతో సమాధానంగా ఉంటారు, బంధువులతో పక్కనులతో అసలు మేము పోట్లాడే వాళ్ళమైనా కూడా ఏమో పోట్లాడదు. చెప్పగలరా? మన గురించి సాక్ష్యం చెప్పండి. చెప్పగలరా? బ్రదర్స్ చెప్పగలరా? చెప్పండి. మీ భార్య చెప్పగలరా మీ గురించి? మీకు పడని వాళ్ళ మీకు పడని వారు మీ గురించి సాక్ష్యం ఇవ్వగలరా? అంటే ఎప్పుడైతే ఈ మారు మనసు పొందిన అనుభవం ఉంటే అప్పుడు బాప్తిస్మం తీసుకోవడం ద్వారా నీ జీవితానికి క్షేమం, ఆశీర్వాదం. ఒకవేళ మార్పు అనేది లేకపోతే దయప్రసాదం చెప్పేవాడు, మీరు ఈరోజు బాప్తిస్మం తీసుకోకుండా ఆగిపోయినా కూడా ఏం పర్లేదు, దేవుడు ఏం చేయడం మిమ్మల్ని క్షమిస్తాడు. కానీ మీరు మార్పు చెందకుండానే బాప్తిస్మం తీసుకుంటే మీకు లాభం లేదు, లాభానికి బదులుగా నష్టం అని చెప్పేవాడు. ఆపుకోవడంలో తప్పు లేదు. అర్థమైందా? నేను ఇంకా మారాలి, ఇంకా నేను సరి చేసుకోవాలి, ఇంకా నేను అందరితో సమాధానంగా ఉండాలి, నా శత్రువులతో కూడా నేను సమాధానంగా ఉండాలి. అవునా? మా ఇంట్లో మా అక్క పిల్లలు, మా అన్న కూతురు బాప్తిస్మం తీసుకునేటప్పుడు దాదాపు 6-7 ఏళ్ల క్రితం వాళ్ళని నేను చిన్నప్పుడు అందరిని నా పని అంతా కొట్టే పని అనమాట. పిల్లల్ని కొట్టే పని నా పని. అందుకోసమని వాళ్ళని చిన్నప్పుడు బాగా కఠినంగా కొట్టేవాడిని. కొట్టినందుకు వాళ్ళు చెడిపోలేదు కానీ మేలే పొందారు. అవునా? కొట్టింది కూడా కోపంతో కాదు, లేకపోతే వాళ్ళు పడనందుకు కాదు, కానీ
వాళ్ళు బాగుపడాలని, మంచి క్యారెక్టర్ కలిగి ఉండాలని, లేకపోతే మంచిగా చదువుకోవాలని, డిసిప్లిన్గా ఉండాలని వాళ్ళని కొట్టినప్పుడల్లా వాళ్ళకి ఏంటంటే మరి నా మీద మా మామ కోపిస్తాడు అనేది వాళ్ళకి అనమాట. మా బాబాయ్ ఎప్పుడు చూసినా కనబడితే చాలు కఠినంగా ఉంటాడు అనేది, అంటే నా మీద వాళ్ళకి బాధ అనమాట. అయితే బాత్రూమ్ తీసుకునేటప్పుడు నేను తిరుపతిలో ఉన్నాను, నాకు ఫోన్ చేశారు, మామ నేను బాత్రూమ్ తీసుకున్నా, మంచిదిగా సంతోషం తీసుకుంటాను మామ, నీ మీద చాలాసార్లు బాధపడినాను, క్షమించు మామ అని మా పాప ఫోన్ చేసింది. ఒరే ఏంట్రా ఇది అనుకున్నా. ఆ తర్వాత మా అన్న కూతురు కూడా ఫోన్ చేసింది, బాబాయ్ బాత్రూమ్ నీ మీద చాలాసార్లు కోపడినాను, నన్ను క్షమించు బాబాయ్ అని ఫోన్ చేసింది. ఒరే ఇదేంట్రా ఇదంటే, అంటే ఎవరు నీ మీద ఎవరు అభ్యంతరపడి ఉండకూడదు. ఒకవేళ నీ ఎడల అంటే నువ్వు ఎవరికైనా అంటే నువ్వు అభ్యంతరపడింది ఎదుటి వ్యక్తికి తెలియదు, అవునా? నాలో కోపం ద్వేషం ఉండేది నీ ఎడల నాకుంది, కానీ నీకు తెలియదు, అవునా? అయితే నాకేం మనసు గుచ్చుతుంది, పలానా మీద నాకు ద్వేషం ఉందే, నేను బాప్తిసంలో పాలు పొందుతున్నానే అంటే నేనేంటి ఈ పాపానికి, లోకానికి, నా ఇష్టాలకు అన్నిటి నేను చనిపోతున్నానని సాక్ష్యం ఇస్తున్నానే, కానీ పలానా సహోదరుని మీద నాకు ద్వేషం ఉందే. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? వెంటనే ఏం చేయాలా? సహోదరుడా నీ మీద నేను బాధపడ్డాను, నీ మీద అసూయపడ్డాను లేదా కోప్పడ్డాను, నన్ను క్షమించు అని చెప్పి క్షమాపణ అడిగి బాప్తిసంలో సాక్ష్యం. ఈ అనుభవం ఏమన్నా మీకు ఈ యొక్క ఈ కొన్ని దినాల్లో? అంటే మీరు ఎవరితో కొట్లాడలేదా? అంటే ఓ ఏమో మీకు విరోధులే లేరా? ఎవరిని నోరెత్తి బాధించలేదా మీరు? నువ్వనా? మాటలే కదా, నాకు తెలుసులే కదా, అవునా? మరి ఎవరినన్నా నిష్కారణంగా తిట్టినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా వెళ్ళి, ఏ సహోదరుడా నేను బాప్తిసం తీసుకుంటున్నాను, యేసుని నమ్ముకున్నాను, మార్పు చెందాను, మరి బాప్తిసం తీసుకోబోతున్నాను, నేను నా మీద నీకు బాధ ఉంది, నన్ను క్షమించు అని అడిగినారు? ఒక్కరినైనా అడిగినారా? చెప్పండి. నేనేమంటానంటే ఒకవేళ ఇప్పుడు అడగలేదా, కానీ ఇప్పుడు దేవుని వాక్యం చేత దేవుడు హెచ్చరిస్తా ఉన్నప్పుడు మీరు బాప్తిసం తీసుకున్న తర్వాత అయినా వెళ్ళి, నేను బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చాను, ముందే కలుసుకోవాల్సి వచ్చింది, కలుసుకొని ఉండాలా, కానీ నేను నీ దగ్గర క్షమాపణ అడుగుతున్నాను, నీతో సమాధానంగా ఉండాలనుకుంటున్నాను అని చెప్పి అడుగుతాం మనము. చెప్పండి. అడిగితే అది నిజమైన మార్పు చెందిన అనుభవం, ఒక వంతు. పిల్లరా చాలామంది బెదిరించేది ఏం తెలుసా? బాప్తిసం తీసుకుంటే శోధనలు వస్తాయి, బాప్తిసం తీసుకుంటే కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. ఎవరు చెప్పినారు మీకు? ఎవరు చెప్పినారు చెప్పండి? బాప్తిసం తీసుకోకపోయినా కష్టాలే, తీసుకున్నా కష్టాలే. అర్థమైందా? తినాల్సిన దానికన్నా ఎక్కువ తిన్నా కష్టమే, అవునా కదా? తినకపోయినా కష్టం. ఇప్పుడు మరి ఏం చేయాలా చెప్పండి? ఏం చేయాలా? తింటేనే మనం బ్రతికేది కదా. కాబట్టి ఇప్పుడు ఏంటి? బాప్తిసం తీసుకోవాలా, ఇది గాడ్స్ కమాండ్మెంట్, దేవుని యొక్క ఆజ్ఞ. బాప్తిసం ఎందుకు తీసుకోవాలా? ఒకవేళ నీకు అర్థం కాకపోయినా కూడా ఏం చేయాలా? ఖచ్చితంగా దాన్ని అంగీకరించాల్సిందే. రెండవది, నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత నీకు శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి అనేది కాదు. ప్రతి సందర్భంలో కష్టాలు ఉంటాయి, ప్రతి సందర్భంలో బాధలు ఉంటాయి, శోధనలు ఉంటాయి. మాకు సేవకు రాకముందు ఒరే సేవలో చాలా కష్టాలు ఉంటాయి రా అని చెప్పినారు, అవునా? ఇంకోసారి సేవలో గౌరవం ఘనతలు ఉంటాయి అని చెప్పారు. ఇంకోసారి ఏం చెప్పారు తెలుసా? సేవలో డబ్బు ఉండదు అని చెప్పారు, అవునా? ఏం డబ్బు లేకుండా మేము ఎప్పుడు పోలే, అవునా? సేవలో సుఖ సౌఖ్యాలు లేవా, సమృద్ధి లేదా అంటే సమృద్ధిగానే ఉందండి. కొదవలు లేవా? కొదవలు ఎన్నిసార్లు లేవు. అమ్మో, తిట్టేవాళ్ళు లేరా? తిట్టేవాళ్ళు ఉన్నారు. అదే సార్ ప్రేమించే వాళ్ళు లేరా? ఉన్నారు లేదా? అంటే బాప్తిసం తీసుకున్నంత మాత్రాన నువ్వు ముట్టిందల్లా బంగారు కాదు, నువ్వు బాప్తిసం తీసుకున్నంత మాత్రాన జీవితం అంతా మరి బాధాకరమైనదిగా, కష్టతరమైనదిగా ఉండదు. అర్థమైందా? సమపాలుల్లో ఉంటాయి. అని ప్రియమైన వారలారా, ఎప్పుడైతే మనము మారుమనసు పొందిన అనుభవం కలిగి ఉన్నామో, బాప్తిస్మంలో సాక్ష్యం ఇవ్వడము అనేది అది దేవుని యొక్క ఆజ్ఞ. ఒకవేళ బాప్తిస్మంలో రక్షణ పొంది మారుమనసు అనుభవం నువ్వు కలిగి ఉన్నప్పటికీ నువ్వు బాప్తిస్మము నీవు తీసుకోలేదు అనంటే
నువ్వు ఏంటి అనంటే అది ఇంకా నువ్వు లీగల్ అంటే చట్టరీత్యా కరెక్ట్, ఇల్లీగల్ అంటే చట్టానికి విరుద్ధంగా. అంటే నువ్వు సీక్రెట్గా నువ్వు జీవిస్తున్నావు అని అంటే ఏంటి, ఒక క్రైస్తవునిగా మార్పు చెందినవానిగా నేను సమాజానికి కనబడకూడదు అనేది పాపం, అక్రమం. అర్థమైందా? కొన్నిసార్లు బాప్సం తీసుకుంటే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో, నా బెనిఫిట్స్ పోతాయేమో, లేకపోతే మా వాళ్ళు వద్దంటారేమో. ప్రియులారా, అది కానే కాదు. అది చట్టరీత్యా అది కరెక్ట్. ఏదైతే గవర్నమెంట్ ఒక రూల్ పెడుతుంది, అవునా, ఆ రూల్ని ఏం చేయాలి చెప్పండి? నీకు కష్టమైన నష్టమైన దాన్ని ఏం చేయాలి? మనము యాక్సెప్ట్ చేయాల్సిందే కదా. అంటే నీకు మంచి జరిగితే యాక్సెప్ట్ చేయడం, కష్టమైతే వద్దడం అనేది ఏంటది? చూసారా? కాబట్టి ప్రియులారా, బాప్తిస్మం తీసుకోవడం అనేది రక్షించబడిన తర్వాత ఖచ్చితంగా నువ్వు బాప్తిస్మంలో సాక్ష్యం ఇవ్వాలి. అయితే నువ్వు బాప్తిస్మంలో సాక్ష్యం ఇవ్వాలి అని అంటే నిజంగా మార్పు చెందిన అనుభవం ఉండాలి. బాప్తిస్మం తీసుకున్నావనంటే జీవితంలో దేవునితో సహవాసం కలిగి ఉండుట, పరిశుద్ధాత్మను వరం పొందుట. యోహాను ఇచ్చిన బాప్తిస్మం అది నీటి బాప్తిస్మము. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు మరణించి సమాధి ఆయన తిరిగి లేచిన తర్వాత, ఆయన మరి ఆరోహణమైన తర్వాత పైనుండి పరిశుద్ధాత్మను వరము, పరిశుద్ధాత్మ అనేది శిష్యుల మీద, సంఘం మీద కుమ్మరించబడతా వచ్చింది. ఎప్పుడైతే ఇప్పుడు ఏంటి ఈ భాగంలో అపోస్తల కార్యంలో మనం చూసినప్పుడు ఇక్కడ మనకేం కనబడుతుంది అని అంటే, మీరు బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. సరే, యేసు ప్రభు గురించి బాప్తిస్మం ఇచ్చే యోహాను ఏమన్నాడు? ఆయన నా వెనక వచ్చుచున్నవాడు మీకు పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. అంటే ఇక్కడ మనం చూసినప్పుడు అపోస్తలుడైన పేతురు ఏమని జ్ఞాపకం చేస్తా ఉంటున్నాడు? త్వరగా ముగించేస్తాను, అయిపోయింది. 38వ వచనం, ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ప్రియులారా, ఎప్పుడైతే మనము బాప్తిస్మంలో సాక్ష్యం ఇస్తామో, అందుకే మరి బాప్తిస్మం తీసుకున్న తర్వాత హస్త నిక్షేపణము అని ఆ దైవజనులు పెద్దవారు తల మీద చేతులుంచి ప్రార్థన చేయడం ద్వారా, ఆ ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మను వరము పొందుట, ఆ తర్వాత మరలా దేవుని వాక్యంలో మనకు బోధించబడుతుంది. ప్రియులారా, ఇక్కడ మనకేం జ్ఞాపకం చేయబడుతుందంటే, ఇక్కడ అపోస్తలుడైన పేతురు ఏమని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు? మీరు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. తర్వాత బాప్తిస్మం తీసుకున్న తర్వాత మన జీవితంలో అది నిజమైన సంతోషం. అంటే ఏంటి? ఇంకా భయం ఉండదు, కలవరం ఉండదు. ఎందుకనంటే నువ్వు బహిరంగంగా అందరికీ సాక్ష్యం ఇచ్చావు, నేను యేసు ప్రభు బిడ్డను, నేను మారు మనసు పొందాను అంటే. ఇప్పుడు ఏంటి? నీలో ఉన్న భయం తొలగిపోయింది. నువ్వు బాప్తిజంలో సాక్ష్యం ఇవ్వలేదంటే ఇంకా నువ్వు సీక్రెట్గా ఉన్నావన్నమాట. రిజిస్టర్లో నీ పేరు లేకుండానే నువ్వు స్కూల్కి అటెండ్ అవుతూ ఉన్నావు అనుకోండి, అదేం చెప్పండి, అది లెక్కలోకి వస్తుంది? అది లెక్కలోకి రాదు. ఎప్పుడైతే నీ పేరు రిజిస్టర్లో నమోదు చేయబడిందో, ఇప్పుడు నువ్వు ఎవరివి? ఆ స్కూల్ యొక్క స్టూడెంట్వి. ఆ స్కూల్ యొక్క ఆధ్వర్యంలో నువ్వు ఉండుట, ఆ స్కూల్ టీచర్స్ కింద నువ్వు ఉండుట. ఒకవేళ పేరు లేకపోతే ఏ రీతిగా అయితే నీకు సంబంధం లేదు, నువ్వు స్కూల్కి వెళ్తా వస్తా ఉన్నా కూడా ఎలా ఉంటుందో, అలాగనే రక్షణ పొంది మారుమనసు సంఘం కలిగి ఉండి కూడా బాప్తిస్మంలో నువ్వు సాక్ష్యం ఇవ్వకపోతే నీకును సంఘానికి ఏం లేదు చెప్పండి? ఏం లేదు చెప్పండి? సంబంధం లేదు. అంటే మరి ఎంతకాలమైంది రక్షణ పొంది ఇంకా బాప్తిస్మంలో సాక్ష్యం ఇవ్వకుండా, అనగా మారు మనసు అనుభవం లేకోకుండా ఇంకా ఎంతకాలము సంఘానికి, ప్రభు ప్రజలకు దూరంగా ఉంటావు? ఒకవేళ ఈ దినాన ఇంకా బాప్తిస్మం తీసుకోవడానికి వాయిదా వేస్తూ ఉంటే, ఒకవేళ ఈసారి కాకపోయినా నెక్స్ట్ ఎప్పుడు బాప్తిస్మాలు ఇవ్వబడుతున్నప్పుడు తీర్మానం చేసుకో.
ప్రియులారా, ఇక్కడ వెంటనే బాప్తిసం తీసుకున్న వ్యక్తిని మనం చూసినప్పుడు మనకేం కనబడుతుంటే చూడండి, అపోస్తల కార్యములు 8వ అధ్యాయము. ఎప్పుడు తీసుకోవాలా బాప్తిస్మం? రక్షణ పొందిన తర్వాత ఇంకా టైం తీసుకోవాలన్నా, 1 నెల తీసుకోవాలన్నా, 6 నెలలు తీసుకోవాలన్నా? లేదు. ఒకవేళ నీ జీవితం నిజంగానూ ఒప్పించబడిన వ్యక్తివైతే రక్షణ పొందిన రోజే నీ జీవితాన్ని ప్రభు ప్రతిష్ఠించుకొని ఆ రోజే బాప్తిసం తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 35వ వచనం. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనం అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెలుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు నాకు బాప్తిస్మించుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయంతో విశ్వసించినడలా పొందవచ్చునని చెప్పెను. అతడు, యేసుక్రీస్తు దేవుని కుమారుని విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చెను. అంటే ఇక్కడ బాప్తిస్మం తీసుకోవడానికి ఏమైనా ఆలస్యం చేశాడా? తడవు చేశాడా? లేదు. ఇమ్మీడియట్ అనగా ఫిలిప్పు చెప్పిన వాక్యము హృదయంలో చొచ్చుకుపోయింది. వాక్యం చేత గుర్చబడ్డాడు, వాక్యం చేత ఒప్పించబడ్డాడు. వెంటనే ఏంటి నేను బాప్తిసం తీసుకుని నాకు ఆటంకం ఏమి అని అంటేనే ఫిలిప్పు దేవుని వాక్యం వివరించగానే వెంటనే బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం తీసుకున్న తర్వాత నపుంసకుడు ఎలా వెళ్ళాడు? అయ్యో నాకు శోధనలు వస్తాయేమో, కష్టాలు వస్తాయేమో, నేనేమో దేశపు నేను ఒక ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నాను, బాప్తిసం తీసుకున్నానంటే మరి నాకు అక్కడ ఏమన్నా ఉద్యోగం ఊడిపోతుందా, దాని గురించి ఆలోచన చేయలే. ప్రియులారా, ఎలా వెళ్తున్నాడు ఇంటికి తిరిగి? చూడండి, నపుంసకుడు సంతోషించు తన త్రోవని వెళ్ళని ఎలా వెళ్తా ఉన్నాడు? ఇదేనా నా బాప్తిసం తీసుకున్న తర్వాత మీరు ఎలా వెళ్ళాలి ఇంటికి? శోధనలు వస్తాయేమో, కష్టాలు వస్తాయేమో, బాధలు వస్తాయేమో, ఇబ్బందులు వస్తాయేమో. కాదు. ఎలా వెళ్ళాలి చెప్పండి? ఇప్పుడు నేను ఏంటి, ఇప్పుడు బాప్తిస్మం అంటే ఏంటి? అందరికీ తెలియజేయుట. నేను ప్రభువుని నమ్ముకున్నాను, ప్రభువుని రక్షించాడు, నేను మార్పు చెందాను, నేను ప్రభు బిడ్డను, ఈరోజు నేను బేతనియా సంఘానికి సభ్యురాలను. సరే, అంటే ఎలా వెళ్ళాలి? ఇక్కడి నుండి సంతోషంగా వెళ్ళట. కాబట్టి ప్రియులరా, మరి బాప్తిస్మం తీసుకోవడం అనేది గాడ్స్ కమాండ్మెంట్, అనగా దేవుని యొక్క ఆజ్ఞ. రెండవది, ఎవరు బాప్తిస్మం తీసుకోవాలి అనంటే ఎవరు తీసుకోవాలి? ఎవరైతే దేవుని వాక్యము చేత గుర్చబడి, ఎవరైతే రక్షణ అనుభవంలోనికి వచ్చి మారు మనసు పొందారో వారు బాప్తిస్మంలో సాక్ష్యం ఇవ్వాలి. రెండవది. మూడవది, బాప్తిస్మం తీసుకున్న తర్వాత నీ జీవితంలో నువ్వు అనుభవించే సంతోషము, నువ్వు అనుభవించే ఆశీర్వాదము, నువ్వు బాప్తిస్మం తీసుకోవడం ద్వారా ఎవరితో ఐక్యపరచబడ్డావు అని అంటే మొట్టమొదటి ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ ప్రజలతో నువ్వేం చేయబడ్డావు? ఐక్యపరచబడ్డావు. కాబట్టి బాప్తిస్మంలో ఉన్న ఆశీర్వాదం ఇది. కాబట్టి ఈ అనుభవం కలిగి మరి మనం బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చినట్లు ప్రభు మనకు సాయం చేయను గాక. మీరు ఒక్కసారి మరి లేచి నిలబడితే, మరి బ్రదర్స్ వచ్చి ఉమాపతి బ్రదర్ రత్నం రాజు, బ్రదర్ సుబ్రహ్మణ్యం, సిస్టర్స్ సోదరి రాజమ్మ, సోదరి శశికళమ్మ, సహోదరి లలితమ్మ, సోదరి త్రివేణి, సోదరి ప్రిస్కిల్లా, సోదరి పార్వతమ్మ, మీరందరూ లేచి మరి సంఘం వైపు తిరగాల. అటువైపు తిరగండి, అంటే మిమ్మల్ని వారు చూసేటట్లు. మీ పాపాలు క్షమించాడా? అడుచూ చెప్పండి. మీ పాపాలు క్షమించబడ్డాయా? సరే.
మరి పాపాలు క్షమించబడిన మీ జీవితం నిజమైన మారు మనసు అనుభవం అనేది ఉందా? అంటే మారు మనసు అంటే అందరితో సమాధానంగా ఉన్నారా? మీరు మారు మనసు పొందినట్టుగా నిశ్చయిత ఉందా? అంటే యేసు ప్రభు నా పాపాలు క్షమించాడు, నా జీవితంలో నెమ్మది సమాధానం ఉంది అనే నిశ్చయిత ఉందా? నిశ్చయిత ఉంటే మీరు చేయి పైకి మాకు నిశ్చయిత ఉంది, చేయలు తెచ్చండి. మరి మీకు కీడు చేసిన వారు లేక మేము నష్టపరిచిన వారిని బాధించిన వారిని మీరు క్షమించగలరా? చెప్పండి, క్షమించగలరా? మీ ఇండ్లలో మీ భర్తలతో అందరితో సమాధానంగా ఉన్నారా? యవనవసరాలు అయితే మీ తల్లిదండ్రులతో, మీ ఫ్రెండ్స్తో, మీ బంధువులతో అందరితో సమాధానంగా ఉన్నారా? మరి క్రమంగా బైబిల్ చదువుతున్నారా? ఎంతమంది క్రమంగా బైబిల్ చదువుతారు? ఉదయం రాత్రి బైబిల్ చదువుట. ఒకవేళ చదవకపోతే తీర్మానం చేసుకోండి. దేవుని వాక్యం అనేది మనము ఉదయం రాత్రి క్రమంగా చదువుకోవాలి. ఉదయం రాత్రి అని కాదు, ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు దేవుని వాక్యాన్ని మనము పఠించాలా. మరి ప్రతి ఆదివారం క్రమంగా మందిరానికి వస్తున్నారా? ప్రతి ఆదివారము సంఘ ప్రార్థనలకి, బైబిల్ స్టడీలకు ఒకవేళ ఇదివరకు రాలేకపోతే, ఒకవేళ మీకు అవకాశం ఉంటే సంఘ ప్రార్థన రావడానికి, బైబిల్ స్టడీకి రావడానికి, ఉపవాస ప్రార్థన రావడానికి, సువార్తకు రావడానికి అవకాశం ఉంటే ఖచ్చితంగా వీటన్నిటిలో మీరు పాల్పొందాల. ఒక్కరికైనా సువార్త చెప్పారా? మీ సాక్ష్యం ఎవరికైనా చెప్పినారా? ఏమన్నా మీ గురించి యేసు ప్రభు నా జీవితాన్ని మార్చాడు, నా పాపాలు క్షమించాడు అని చెప్పారా? సిస్టర్స్ మీరు సాక్ష్యం చెప్పారా? వెరీ గుడ్. మరి ఇప్పుడు బాప్తిస్మలో సాక్ష్యం ఇచ్చిన తర్వాత మరి శ్రమలే వస్తాయి, మరి శ్రమలే వస్తాయి, కష్టాలు వస్తాయి, నిందలు అవమానాలు వస్తాయి, ఒకవేళ రోగాలే వస్తాయి కదా, ఇంటిలో చెప్పుకోలేని సమస్యలు ఏర్పడతాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి విశ్వాసంలో ప్రభు కొరకు నిలబడగలరా? ఎవరైనా మిమ్మల్ని వచ్చి ఇప్పుడు చంప చలాని కొట్టారనుకోండి, వాడు సహించుకోగలరా? చెప్పండి. మీకు పడని వాళ్ళు వచ్చి కొడితే సహించుకోగలరా? లేదా మీకంటే తక్కువైన వాళ్ళు వచ్చి వాళ్ళు కొట్టారనుకోండి, కొట్టించుకుంటారా? ఓరి నాయన, మేమే కొట్టించుకోలేకపోతున్నాం, మీరు అడుగు కొట్టించుకుంటారు. కింద కూర్చున్న వాళ్ళు సిస్టర్స్, బ్రదర్స్, సిస్టర్స్ మీ భర్తలు కొడితే మీరు ఒప్పుకుంటారా? కింద కూర్చున్న వాళ్ళు చెప్పండి. భర్త ఒక మాట అంటే ఓర్చుకోలేరు, సహించుకోలేరు, తాలుకోలేరు మీరు, అవునా? కాబట్టి ఇక్కడ ఏంటంటే శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. వాటన్నిటినీ తాలుకోగలిగిన వారమై ఉండాలి. సరే, మరి బాప్తిస్మం తీసుకోవడానికి ఎవరైనా ప్రేరేపించినారా? బాప్తిస్మం తీసుకుంటే మంచి కలుగుతుంది, మరి బాప్తిస్మం తీసుకోండి అని చెప్పి ఎవరైనా బలవంత పెట్టినారా? మీ ఇంటోళ్ళు కానీ, లేకపోతే అన్న జోబన్న కానీ, ఇంకా లేకపోతే ఎవరైనా సంఘంలో ఉన్న విశ్వాసులు, పెద్దలు ఎవరైనా బలవంత పెట్టారా? లేకపోతే ఎవరైనా లాభం చూపించినారా? బాప్తిస్మం తీసుకుంటే మీకు లాభం కలుగుతుందని? లేదు కదా. తర్వాత మరి అప్పులు చేశారా? అప్పులే లేవా? అస్సలు లేవు. ఈఎంఐలు ఉన్నాయా? లోన్లు. ఈ దినాల్లో మొబైల్ కూడా ఈఎంఐలు ఇస్తా ఉన్నారు, అవునా? మీరు సూపర్ మార్కెట్కి వెళ్తే సూపర్ మార్కెట్లు కూడా ఈఎంఐలు ఇస్తున్నారు, అవునా? కాబట్టి అప్పు చేసి ఉప్పు కూడా తీసుకోకూడదు. ఒకవేళ మీరు ఇది వరకు మరి సాధారణం, అప్పులు అనేది సాధారణం అయిపోయింది మనకు. అప్పు లేని ఇల్లు లేదనమాట, అవునా? కాబట్టి ఒకవేళ మీకు అప్పులు ఉంటే కూడా తీర్మానం చేసుకోండి, ప్రభా ఇక మీదట మేము అప్పులు చేయము, అదే సమయంలో చేసిన అప్పులను ఖచ్చితంగా మేము తీరుస్తామని తీర్మానం చేసుకోవాలా. దేవుని బిడ్డలమైన మనము ఎక్కడే కానీ అప్పులు చేయకూడదు. లేకపోయినా పర్లేదు, ఈఎంఐలో తీసుకోవడము, లోన్లో తీసుకోవడము, డ్వాక్రా లోన్లో నెల నెల కట్టుకోవడము, ఇవన్నీ కూడా మరి సాతాను వేసే ఉచ్చు మనల్ని విశ్వాసంలో కొనసాగింపజేయకుండా ఉండడానికి. కాబట్టి మరి ఇక్కడ కింద ఉన్న వాళ్ళు కూడా ఎవరు కూడా అప్పులేని జీవితం జీవించాలి.
మరి జీవితకాలం అంతా దేవుని కొరకు నమ్మకంగా ఉంటారా? జీవితకాలం అంతా దేవుని కొరకు నమ్మకంగా ఉంటారా? మరి అన్ని ఆచారాలు ఉంటాయి. అంటే మీ బంధువుల దగ్గర కానీ, ఇరుగు పొరుగు వారి దగ్గర కానీ, పనిచేసే స్థలాల్లో కానీ అన్ని ఆచారాలు, అంటే పెళ్ళిళ్ళ దగ్గర, తర్వాత చావుల దగ్గర, లేకపోతే పుట్టినప్పుడు పురుడని కదా, ఇవన్నీ లోకాచారాలు, లోక పద్ధతులు. అవునా? శ్రీమంతాలు, ఇంకా ఇలాంటి వాటన్నిటిలో పాల్పొందుతారా? కింద ఉన్న వాళ్ళు చెప్పండి, మీరు ఎంతమంది పాల్పొందుతున్నారు చెప్పండి. కాబట్టి వీళ్ళు పాలు పొందకూడదు, మనం ఎవ్వరం కూడా వాటన్నిటిలో మనం పాలు పొందకూడదు అన్నమాట. అవునా? కాబట్టి ఎందుకంటే క్రైస్తవులం అంటే ఒక ప్రత్యేకమైన జీవితం జీవించింది. కాబట్టి ఇక్కడ ఇవన్నీ నిర్జీవ క్రియలు. కాబట్టి వీటన్నిటిని ఏం చేయాలి? మనము విసర్జించాలి. ఒకవేళ కిందున్న వాళ్ళం అంటే మనమందరము ఒకవేళ ఇలాంటి వాటిలో కొనసాగుతుంటే తీర్మానం చేసుకుందాం, ఈరోజు మనం కూడా ప్రభా మేము ఇక మీదట ఇలాంటి వాటిలో పాలు పొందమని తీర్మానం చేసుకోవాలి. ఆఖరిగా మరి జీవితకాలం అంతా ప్రభు కొరకు సాక్షిగా జీవించాలి. జీవిస్తారా? మీరున్న స్థలంలో అందరికీ ప్రభుని గురించి చెప్పాలా. ఏ రీతికి అయితే యేసు ప్రభు మీ జీవితాలు మార్చాడో చెప్పాలా. యేసే మన కొరకు ఏం చేశాడనేది మనమున్న స్థలాల్లో ప్రభు కొరకు సాక్షిగా జీవించాలి. కూర్చోండి, ఎవరు తిరిగి కూర్చోండి. మరి దేవుని బిడ్డలు బాప్సం తీసుకోవడానికి సంఘం ఎదుట మరి సాక్ష్యం ఇస్తూ వచ్చారు. కాబట్టి ఇక్కడ కూర్చున్న వారందరూ కూడా వారిచ్చిన సాక్ష్యాన్ని మనమందరం కూడా వింటూ వచ్చాం. కాబట్టి వీళ్ళందరికీ మనం బాప్తిస్మం ఇవ్వచ్చు కదా? ఇవ్వచ్చా? దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్న తర్వాత అందరం మనము బాప్తిసం ట్యాంక్ చుట్టూ అక్కడ నిలబడతాము. తర్వాత వరుస క్రమంలో బాప్తిసాలు తీసుకునే వాళ్ళు మొట్టమొదటిగా బ్రదర్స్ తీసుకుంటారు, తర్వాత సిస్టర్స్ తీసుకుంటారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధ దేవ, స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో బేతనియాలో మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయం కొరకై వందనాలు. బాప్తిస్మములలో పాలు పొందుతున్న బిడ్డలు దాసుడు ఉమాపతి, రత్నరాజు, సుబ్రహ్మణ్యం, ఆ రీతిగా దాసురాలు రాజమ్మ, శశికళ, లలితమ్మ, త్రివేణి, ప్రిస్కిల్ల, పార్వతమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ బిడ్డలు సంఘం ఎదుట వారిచ్చిన సాక్ష్యాన్ని బట్టి స్తోత్రాలు. అందరి ఎదుట నీ సన్నిధానంలో వారు చేసిన తీర్మానములను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నీ దాసుడు మా సోదరుడు డేవిడ్ అన్న గారిని మీరు బలపరిచి పరిచర్యలో వాడుకున్నందుకు కొరకై వందనాలు చెల్లిస్తున్నాం. ముందున్న బాప్తిస్మ కార్యక్రమాలలో మీరు మాకు సహాయకుడిగా ఉండండి, బలపరచండి. బలమైన నీ హస్తము మాతో ఉంచండి. బాప్తిసాలు ఇస్తూ ఉండగా పరిశుద్ధాత్మ కుమ్మరింపబడినట్లుగా కృపను అనుగ్రహించండి. బాప్తిస్మలలో పాలు పొందిన వారు హస్త నిక్షేపణ చేత కృపావారములు పొందిన వారై ఆత్మీయ మేలు క్షేమం పొందినట్లు సంఘానికి